సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. మనకు దేవుడు ఒక హృదయము అనేది ఇచ్చారు. ఆ హృదయములో జీవధారలు బయలుదేరుతాయని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయమును మనము కాపాడుకోవాలి. హృదయమును కాపాడుకోవాలి. యాకోబు భక్తుడు చెప్పాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి అని. మన హృదయములను మనము పరిశుద్ధపరుచుకోవాలి. హృదయమును మనము కాపాడుకోవాలి. యేసు ప్రభువు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. మన హృదయము శుద్ధి చేయబడి ఉండాలి. అప్పుడు మనము దేవుని చూడగలుగుతాం. హృదయ శుద్ధి కలిగిన వానికి రాజు స్నేహితుడవుతాడని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. హృదయ శుద్ధి కలిగిన వానికి రాజు స్నేహితుడవుతాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదని వాక్యంలో రాయబడింది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయము మనలని మోసపరుస్తుంది. అందుకే జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందులో ఘోరమైన వ్యాధి ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. ప్రతి వ్యాధిని, ప్రతి రోగమును మన దేవుడు నయము చేయగలిగిన వాడు. శరీరములో ఉన్న వ్యాధులను, హృదయములో ఉన్న వ్యాధులను, ఆత్మలో ఉన్న వ్యాధులను స్వస్థపరిచి నయము చేయగలిగిన వాడే మన దేవుడు. గనుక మన హృదయమును మనము కాపాడుకోవాలని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. హృదయములో నుండే జీవధారలు బయలుదేరుతున్నాయి. గనుక చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. మనిషి వద్ద దేవుడు కోరుకున్నది వెండి బంగారములు దేవుడు ఆశించలేదు, కానీ నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని వాక్యంలో రాయబడింది. మన హృదయమును ప్రభు కోరుకున్నారు. మన హృదయము ఆయనకి ఇవ్వాలని ప్రభు అడుగుతున్నారు. ఎందుకనగా హస్తకృతమైన ఆలయములో దేవుడు నివసింపడు. మనిషి యొక్క హృదయములోనే దేవుడు నివసిస్తాడు. మనిషి యొక్క హృదయములోనే దేవుడు నివసిస్తాడు. మనమే దేవునికి ఒక ఆలయం. మన హృదయమే దేవునికి ఒక ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. గనుక మన హృదయమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనిషి చేత్తో కట్టిన కట్టడాలు కలిగిన ఆలయములో నివసించడానికి ఆయన ఇష్టపడలేదు. మనిషి యొక్క హృదయములో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థనా మందిరానికని ఆరాధనకి ఒక వ్యక్తి ఆరాధనకు వచ్చి అలా మందిరం వెనకాల గోడ చాటుకు వెళ్ళి సిగరెట్ తాగుతూ ఉన్నాడంట. సిగరెట్ తాగుతూ ఉంటే అదే సమయంలో ఆ మందిరంలో పరిచర్య చేసే దైవజనుడు ఆ మార్గం గుండా వచ్చి ఆయన చూశాడు. పిలిచి, మందిరం వెనకాల గోడ చాటున ఎందుకు సిగరెట్ తాగుతున్నావు? మందిరంలో తాగొచ్చు కదా అని చెప్పాడంట.
అప్పుడు ఆయన అన్నాడంట, మందిరంలో దేవుడు నివసిస్తాడు కదా, అక్కడ నేను ఎలా సిగరెట్ తాగాలంటే, అప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, పిచ్చివాడా, మందిరము దేవునికి అది కాదు, ఇది మందిరము దేవునికి అని చెప్పాడంట. మన హృదయము దేవునికి ఆలయం, మన హృదయము దేవునికి మందిరం. అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ హృదయం అనే దేవుని ఆలయాన్ని పాడు చేయటానికి, హృదయం అనే దేవుని మందిరాన్ని పాడు చేసేదానికి ఎన్నో శత్రుత్వం కలిగిన కార్యాలు ఎదురు చూస్తూ ఉంటాయి, మన హృదయాన్ని పాడు చేయటానికి. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు, మనిషి నోటిలో నుండి కడుపులోకి వెళ్ళేది ఏది మనిషిని అపవిత్రపరచదు, హృదయములో నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తాయి. దురాలోచనలు, వ్యభిచారములు, దేవదూషణ, అహంకారము, ఇలా అపవిత్రమైనవన్నీ మనిషి హృదయములో నుండి బయటికి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తాయి. అందుకే నీ హృదయమును నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపవిత్రమైన ఆత్మ ఒక మనిషి హృదయములో నుండి అది వెడలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుక్కుంటూ నీరు లేని చోటంతా తిరిగింది. తనకు ఎక్కడ సరైన నివాస స్థలము, విశ్రాంతి దొరకనందున అది ఏమనుకుందో తెలుసునా, ఏ ఇంటినైతే అది విడిచిపెట్టి వెళ్ళిందో ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకుంది. నేను ఒక ఇల్లు విడిచిపెట్టి వచ్చాను కదా, తిరిగి మరలా అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉందో అని. వెళ్ళిపోయినటువంటి ఆ అపవిత్రమైన ఆత్మ తిరిగి మరలా వచ్చి చూసేసరికి ఆ హృదయం ఎలా ఉందంటే, ఆ ఇల్లు ఖాళీగా, శుభ్రం చేసి ఖాళీగా ఉంది, ఎవరు లేరు ఆ ఇంట్లో. అందుకని ఇది చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రమైన ఆత్మలు వెంట పెట్టుకొని ఆ ఇంటిలోనికి వచ్చి అక్కడ కాపురం ఉండి ఆ ఇంటిని ధ్వంసం చేసినాయి. మొదటి స్థితి కంటే కూడా కడపటి స్థితి మరీ చెడ్డదిగా మారింది. ప్రియమైన దేవుని బిడలారా, మన హృదయమును మనం శుద్ధీకరించిన తర్వాత, మన హృదయమును మనం పరిశుద్ధపరుచుకున్న తర్వాత, మన హృదయమును దాన్ని కాపాడుకున్న తర్వాత, కాపాడుకునేటప్పుడు ఆ ఇల్లు, హృదయం అనే ఇల్లు ఖాళీగా ఉండకూడదు. ఆ హృదయంలో కొన్ని కార్యములను మనం చేర్చాలి. అది ఖాళీగా ఉంటే వెళ్ళిపోయినటువంటి ఆత్మలు తిరిగి మరలా అక్కడికి వస్తాయి. ఆ హృదయం ఖాళీగా ఉంటే విడిచిపెట్టి వెళ్ళిపోయిన కొన్ని దురలవాట్లు, పాత స్నేహాలు, పాత బంధాలు ఇవన్నీ తిరిగి మరల వస్తాయి. ఏ దురలవాట్లయితే నువ్వు విడిచిపెట్టావో అవి నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నీ హృదయం శుభ్రం చేసి ఖాళీగా ఉంటే అవి మరలా తిరిగి వచ్చే అవకాశం ఉంది. అందుకే నీ హృదయం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండకుండా హృదయమును కొన్ని కార్యముల చేత మనం నింపినప్పుడు ఏ అపవిత్రమైన ఆత్మ అక్కడికి రాలేదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఏ దురలవాట్లు మరలా నీ యొద్దకు రావు. నీవు ఏ బంధకాలైతే, ఏ బంధాలైతే వద్దనుకొని విడిచిపెట్టావో అవి తిరిగి మరలా నీ యొద్దకు రావు. అందుకే నీ హృదయము నింపవలసినటువంటి కొన్ని కార్యములు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మన హృదయంలో మనం ఏది నింపుకోవాలి, మన హృదయంలో ఏది ఉండాలి అనేది మనం గమనించి వాటిని మన హృదయంలో నింపుకోవాలి. అనవసరమైనవన్నీ, అక్కరకు రానివన్నీ, వ్యర్థమైనవన్నీ, మలినమైనవన్నీ మన హృదయం నింపినట్లయితే ఆ హృదయం పాడవుతుంది, దేవునికి నివాస స్థలముగా ఉండలేదు. కనుక దేవునికి నివాస స్థలమగునట్లు, మన హృదయములో నుండి జీవధారలు బయలుదేరినట్లు, మన హృదయములో నింపవలసిన కొన్ని కార్యములను మనం నింపినట్లయితే తప్పకుండా మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు నివసించి మనల్ని ప్రభు యొక్క రాకడ కొరకై ఆయన సిద్ధపరుస్తారు. కనుక మన హృదయంలో ఏమి నింపాలి అనేది దేవుని వాక్యంలో మనం మొదటిగా గమనిద్దాం. 119వ కీర్తన
119వ కీర్తన 11వ వాక్యమును చదువుకుందాం. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మన హృదయములో ఉండవలసినది దేవుని యొక్క వాక్యం. మొదటిగా మన హృదయములో ఉండాల్సింది దేవుని వాక్యం. నేను ప్రసంగం ప్రారంభించగానే మిమ్మల్ని అడిగాను, నేను వచ్చినప్పుడు చెప్పిన వాక్యము మీకు గుర్తుందా అని. మీరు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. దాని అర్థం ఏంటంటే మీ హృదయములో దేవుని యొక్క వాక్యము నిలిచి లేదు. హృదయంలో వాక్యం లేదు. హృదయము నిండి ఉంటే వాక్యముతో నేను అడగగానే మీ నోరు మాట్లాడేది. హృదయం నిండినదే నోరు మాట్లాడుతుందని వాక్యం చెప్తుంది కదా. గనుక దేవుని వాక్యముతో నీ హృదయం నిండినట్లయితే వెంటనే మీరు నోరు తెరిచి చెప్పేవారు. నీ హృదయములో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు చెప్తుంది ఏంటంటే, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. దేవుని వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు మనం పాపము అనేది మనం చేయలేము. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది. మనం చేసే తప్పిదాన్ని మనకు గుర్తు చేస్తుంది. నువ్వు చేసేది పాపం, నువ్వు చేసేది అపవిత్రమైన పని అని ఆ వాక్యం మన హృదయములో ఉండి మనల్ని హెచ్చరిస్తుంది. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. దేవుని వాక్యం మనం ఎందుకు హృదయములో ఉంచుకోవాలి అంటే, పాపము చేయకుండానట్లు. పాపము అనేది పలు రకాలుగా మనిషిని వెంటాడుతూ ఉన్నది. పాపం అనేది మనిషిని ఎంతకాలం వెంటాడుతుందంటే, అతను బ్రతికినంత కాలం అతని నీడ అతన్ని వెంబడించినట్టుగా పాపము కూడా అలాగే వెంబడిస్తూ ఉంటుంది. అయితే ఆ పాపము యొక్క క్రియలు, ఆ పాపము యొక్క ఆ క్రియ నశించిపోయేటట్టుగా మన హృదయములో దేవుని వాక్యం ఉండాలి. పౌలు అంటాడు, ఏదైతే నేను చెయ్యకూడదు అని అనుకున్నానో అదే నేను చేస్తున్నాను. అలా చేస్తుంది నేను కాదు, నా యందు నివసిస్తున్నటువంటి పాపమే. నేను కొన్ని చేయకూడదు అనుకుంటున్నాను, కొన్ని చూడకూడదు అనుకుంటున్నాను, కొన్ని దగ్గరలకు నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను, కొంతమందితో కలిసి నేను కూర్చోకూడదు, మాట్లాడకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే అది సరైనది కాదు గనుక. అయినా సరే తిరిగి నేను మరలా అదే చేస్తున్నాను. అలా చేస్తుంది నేను కాదు, నా యందు ఉన్నటువంటి పాపమే అలా చేయిస్తుంది. ఇట్టి పాపము నియమమునకు లోనైనటువంటి నన్ను ఎవరు విడిపిస్తారు? ఇలా నేను ఒక పాప నియమానికి నేను బానిసనయ్యాను. ఒక పాప నియమానికి నేను కట్టుబడి ఉన్నాను. నన్ను ఎవరు విడిపిస్తారు? వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసు యొక్క నియమము, ఆత్మ యొక్క నియమము, పాపము యొక్క నియమము నుండి నిన్ను విడిపిస్తుంది అని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, ఏ పాపమునకైతే నువ్వు బానిసవయ్యావో, ఏ పాపమునకైతే నీవు లోనైపోయి పాపములో జీవిస్తున్నావో, ఆ పాపము నుంచి విడిపించాలని ప్రభు ఉద్దేశించి ఉన్నారు. ఆ పాపము నుంచి మనకు ఒక విడుదల ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నారు. పాత నిబంధన కాలములో పాపము నుంచి విడిపించాలని, విడుదల పొందాలని వాళ్ళు ఎన్నో బలులు అర్పించేవాళ్ళు, రక్తము చిందించేవారు. ఆ బలుల ద్వారా, రక్తము ద్వారా వారికి ఒక పరిపూర్ణమైన విడుదల కలగలేదు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అని. ఆదియందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్యలోనికి వసించెను అని మన వాక్యంలో చూస్తున్నాం. ఆ వాక్యమే ఒక శరీరమును అమర్చుకొని ఈ లోకానికి వచ్చెను. ఆ శరీరమే, వాక్యము ధరించుకున్న ఆ శరీరమే ప్రభైన యేసుక్రీస్తు. ఆయనే మన పాపముల నుంచి మనల్ని విడిపించేదానికి ఈ లోకానికి వచ్చారు. ఏ భేదము లేదు. మనుషులందరూ పాపము చేసి
దేవుని మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను పొందకపోవడానికి కారణం పాపమని వాక్యం చెప్తుంది. దేవుని మహిమను చూడలేకపోవడానికి కారణం పాపమని వాక్యం చెప్తుంది. కనుక మనం ఆ పాపము నుంచి విడుదల పొంది దేవుని మహిమను చూడటానికే ఒక వాక్యము శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆ శరీరము మన కొరకై చీల్చబడి, చాళ్ళుగా దున్నబడి, కొరడాలతో కొట్టబడి, మేకులతో సిలువకు బంధించబడి, తలకు ముళ్ళ కిరీటము ధరించి నిలువెల్లా మన కొరకై రక్తమును కాచినట్లుగా మనం గమనించి వాక్యంలో చూస్తున్నాం. ఆయన కాచినటువంటి ఆ రక్తమును బట్టి మన పాపములకి ఒక విడుదల, మన పాపానికి ఒక క్షమాపణ కలుగుతుంది. ప్రియమైనటువంటి కుమారుని యొక్క రక్తమును బట్టి మన పాపానికి క్షమాపణ, మన పాపములకి మన అపరాధములకి ఒక క్షమాపణ, ఒక విడుదల అనేది దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభైన యేసుక్రీస్తే ఆ వాక్యము. ఆ వాక్యము మన హృదయములో ఉన్నట్టయితే మనం పాపము చేయలేము. గనుక ఆయన ఎదుట మనం పాపము చేయకుండానట్లు దేవుని యొక్క వాక్యము మన హృదయములో ఉండాలి. పాపము అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం చెప్తుంది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపమని వాక్యం చెప్తుంది. మేలైనది చెయ్య నెరిగియు అలాగు చేయకుండుట అది పాపమని వాక్యం చెప్తుంది. ఇలా పాపాల గురించి మనం చదువుకుంటూ వెళితే ఎన్నో విషయాలు వాక్యంలో రాయబడ్డాయి. నేను పాపము చేసి తిని అని పలువురు భక్తులు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే దావీదు కూడా చెప్తాడు, నా పాపమును నా దోషమును నీ ఎదుట నేను కప్పుకోలేదు, దానిని నేను ఒప్పుకున్నాను. హిమము కంటే తెల్లగా మీరు నన్ను కడగండి, నా పాప దోషం పోవునట్లుగా నన్ను మీరు శుద్ధీకరించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాపములో నువ్వు జీవిస్తున్నావో, నీ హృదయంలో ఏ పాపము ఏలుబడి చేస్తుందో ఆ పాపము నుంచి నీ విడుదల పొందాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఆ వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ వాక్యమే నిన్ను పవిత్రునిగా మారుస్తుంది. అందుకే దేవుని ఎదుట నీ పాపం ఏదో అది ఒప్పుకోవాలి. నీ పాపం ఏదో నీవు అది ఒప్పుకున్నప్పుడు దాని నుంచి నీ విడుదల పొందుతావు. ఒప్పుకోకుండా దాన్ని కప్పిపెట్టుకుంటా ఉన్నంత కాలం అది పెరిగి పెద్దదై పరిపక్వ దశకు వచ్చినప్పుడు మరణము కంటుంది. ఆ మరణము ద్వారా కలిగేటటువంటి ఒక నిత్య స్థావరమే అది నిత్య నరకం. గనుక దాని నుంచి నీ విడుదల పొందడానికే దేవుని వాక్యముని హృదయములో ఉండాలి. యేసు ప్రభు దగ్గరికి ఎంతోమంది పాపులు వచ్చారు. పక్షవాతం రోగిని 4 వ్యక్తులు మంచం మీద మోసుకొచ్చారు. నీ పాపములు క్షమించబడి ఉన్నవని యేసు ప్రభు చెప్పారు. విస్తారమైన పాపాలు చేసిన స్త్రీ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు విడిచి ఆయన పాదాలు తడిపింది. నీ విస్తారమైన పాపములు నేను క్షమించానని ప్రభు చెప్పారు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి రాళ్లతో కొట్టి తరుముకుంటూ వచ్చారు. ఇక పాపము చేయకు అని యేసు ప్రభు చెప్పారు. ఎంతోమంది పాపాలు క్షమించిన యేసు ఇదిగో ఈ ఉదయకాలం నీ పాపమును క్షమించి నిన్ను పవిత్రునిగా మార్చుట కొరకై యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీవు చేసిన పాపం ఏదైనా బహిర్గతంగా చేసిన, అంతరంగంగా చేసిన, నీవు చేసిన తప్పిదాన్ని ప్రభు ఎదుటికి తీసుకురాగలిగితే, నాలో ఈ తప్పిదం ఉంది, నాలో ఈ పాపం ఉన్నది, ఈ ఉదయకాలం నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, ఈ పాప బంధకము నుంచి నాకు విడుదల దయచేయి, ఇదిగో ఇప్పుడే నాకు పాపము నుంచి ఒక విడుదల కావాలని ప్రభు సన్నిధిలోనూ ప్రభుని అడిగినప్పుడు నిశ్చయముగా ప్రభు అయిన యేసు ఇప్పుడే ఆయన కల్వరిలో కార్చినటువంటి ఆ రక్తముతో నీ పాపమును కడిగి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ హృదయమును శుద్ధీకరించనై ఉన్నారు. ఆయన ప్రతి పాప దోషము నుంచి నీకు విడుదల కలుగ చేయవాడే ప్రభువైన యేసుక్రీస్తు. మనిషి యొక్క పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఆయనకున్న అధికారముతోని ప్రతి పాపము నుంచి ఆయన విడుదల కలుగ చేస్తారు. చిన్నదేలే 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 అని చెప్పి నువ్వు సమర్థించుకుంటూ వెళ్ళావనుకో, అది ఒక రోజున పెరిగి పెద్దదై ఆ పాపమే నిన్ను మరణానికి దగ్గర చేస్తుంది. పాపములో నువ్వు మరణించుట యేసు ప్రభుకి ఇష్టం లేదు. అందుకొరకే నీ కొరకు ఆయన మరణించాడు. ఆయనలో మరణం, మనలో జీవము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచండి.
పాప నియమము నుంచి విడిపించగలిగినది ఒకే ఒక్కటి దేవుని వాక్యం. ఆ వాక్యమే యేసు. ఆయనలో నుండి వచ్చే రక్తమే మనల్ని పవిత్రపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయములో నీ వాక్యము నేను ఉంచుకొని ఉన్నాను. మన హృదయములో మొదటిగా ఉండవలసినది దేవుని యొక్క వాక్యము. రెండో విషయాన్ని చెప్తాను, గమనించండి. 40వ కీర్తన 10వ వాక్యమును చదువుకు. నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చెయ్యలేదు. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నారు, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. రెండవదిగా మన హృదయములో ఉండవలసినది దేవుని యొక్క నీతి. దేవుని నీతి మన హృదయములో ఉండాలి. మనలో ఒక నీతి ఉంటుంది. ఆ నీతి దేవుని దృష్టికి ఎలా కనబడుతుందంటే మురికి బట్టలాగా కనబడుతుందని వాక్యంలో రాయబడింది యెషయా గ్రంథంలో. మన నీతి దేవుని దృష్టికి మురికి బట్ట గనుక మన స్వనీతి కార్యం ఏది కూడా మనల్ని పరిపూర్ణతలకి తీసుకెళ్ళలేదు. మన నీతి ఏది కూడా మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచలేదు. అందుకే మన నీతి కాదు, దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. మన నీతి కాదు, దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. కనుక దేవుని యొక్క నీతిని మన హృదయంలో ఉంచుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మన క్రీస్తు యేసునందు దేవుని నీతిగా మనం మార్చబడుతున్నాం. క్రీస్తు యేసు ద్వారానే దేవుని నీతి అనేది మన హృదయంలోనికి వస్తుంది. క్రీస్తు యేసు ద్వారా దేవుని యొక్క నీతి మన హృదయంలోకి రావాలి. తర్వాత మరొక విషయాన్ని కూడా మనం రోమాపత్రిక 3:22లో మనం గమనించినప్పుడు, రోమాపత్రిక 3:22, అది యేసుక్రీస్తునందు విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. చూడండి, ఇట్లుండగా 21వ వాక్యంలో, ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. ఇది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై ఒక నీతి బయలుపడుతుంది. క్రీస్తు ద్వారా, విశ్వాసము ద్వారా కలుగుతున్నటువంటి ఈ నీతి మన హృదయములో ఉండాలి. మన స్వనీతి కార్యములు ఎన్నున్నా సరే అవి దేవుని యొక్క దృష్టికి పవిత్రము కాదు. కనుక దేవుని యొక్క దృష్టికి మనిషి యొక్క క్రియలు పవిత్రమైనవి కాదు. అందుకే దేవుని యొక్క నీతిని మన హృదయంలో ఉంచుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అవ్వ ఆదాము వారు ఆజ్ఞ అతిక్రమించి ఆ పండు తిన్నప్పుడు, తినవద్దని చెప్పిన పండు తిన్నప్పుడు వారు దిగంబరులుగా మార్చబడ్డారు. ఆ పండు తినక మునుపు కూడా వారు దిగంబరులే. కానీ వాళ్ళు దిగంబరులని వారికి తెలియదు. ఎందుకనగా దేవుని యొక్క మహిమ వారిని ఆవరించి ఉన్నది. దేవుని మహిమతో వాళ్ళు నింపబడి ఉన్నారు కనుక వాళ్ళు దిగంబరులని వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించి తినవద్దని చెప్పిన ఆ పండుని తిన్నారో వారిని ఆవరించినటువంటి ఆ మహిమ పోయింది. ఆ మహిమ వెడలిపోయిన తర్వాత వాళ్ళు దిగంబరులని ఒకరినొకరు గ్రహించుకున్నారు. గనుక వారి దిగంబరత్వం కనబడకుండానట్లు
అంజురపు యొక్క ఆకులని కుట్టి వారి దిశములకు చుట్టుకొని ఉండిరని వాక్యంలో రాయబడింది. వాళ్ళు ఎందుకు అలా చేశారు అంటే అది వారి నీతి. వాళ్ళు ఎందుకు అంజురపు యొక్క ఆకులు కుట్టి వారి దిశముల చుట్టూ కట్టుకున్నారు అంటే వారు సిగ్గు కనబడకుండానట్లు, వారి మానవ కనబడకుండానట్లుగా వారు అంజురపు యొక్క ఆకులను కుట్టి ధరించారు. అది వాళ్ళ నీతి. అది దేవుడు వారి చూసినప్పుడు అంజురపు యొక్క ఆకులను వారు చుట్టుకొని ఉన్నారు. అది దేవునికి ఇష్టం లేకుండెను గనుక దేవుడు ఏం చేశాడంటే అంజురపు యొక్క ఆకుల్ని తొలగించాడు. ఒక జంతువును చంపి ఆ జంతు యొక్క చర్మముతో చొక్కాయిలని కుట్టి వారికి తొడిగింపజేసి వారిని బయటికి పంపాడు తోటలో నుంచి. వారు కుట్టుకున్నది మొదట అంజురపు యొక్క ఆకులు కుట్టారు, తర్వాత అవి దేవుడు తొలగించాడు. ఎందుకు దేవుడు వారి నీతిని తొలగించాడు అంటే అంజురపు యొక్క ఆకులు ఎంతసేపు ఉంటాయి? అవి పొద్దున అంజురపు యొక్క ఆకుల్ని కుట్టి ధరిస్తే సాయంకాలానికంతా అవి మాడిపోతాయి, అవి వాడిపోతాయి, ఆ తర్వాత అవి రాలిపోతాయి. మనిషి యొక్క స్వనీతి కార్యాలు ఇలాగే ఉంటాయి. అందుకే మనుషులందరూ కూడా గడ్డి పువ్వును పోలిన వారు. సూర్యుడు ఉదయించగానే వాళ్ళు కలకల్లాడతారు, మధ్యాహ్నం రాగానే వాడిపోతారు. ఎండ అధికమైనప్పుడు సాయంకాలానికంతా వాడిపోతారు. అది మనిషి యొక్క నీతి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని తొలగించాడు. దేవుడు ఒక జంతువుని చంపి చర్మముతో చొక్కాయిలు కుట్టి వారికి తొడిగించాడు. అవి వాడిపోయేటి కాదు, అవి రాలిపోయేటి కాదు. వారికి అవి స్థిరంగా ఉండేటట్లుగా ఆ చొక్కాయిలను వారికి ధరింపజేసి వారిని బయటికి పంపించారు. ప్రియమైన దేవుని బిడలారా, అందుకే మన యొక్క నీతి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చలేదు. మన స్వనీతి దేవుని చిత్తం నెరవేర్చలేదు, దేవునికి మహిమ తీసుకురాలేదు. మన హృదయంలో ఉండవలసినది మన నీతి కాదు, దేవుని యొక్క నీతి మన హృదయంలో ఉండాలి. ప్రియమైన వారులారా, ఇక్కడ ఆ జంతు చర్మాన్ని చొక్కాయలుగా ప్రభు కుట్టాడు. వారి కొరకై ఆయనే స్వయంగా ఒక జంతువుని చంపేది కుట్టి వారికి తొడిగింపజేశాడు. మన నిమిత్తమై ప్రభు ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నారు. కనుక ఆయన నీతి మన హృదయములో ఉండాలి. దేవుని యొక్క నీతి అనేది ఒక పరిశుద్ధమైనది, ఒక పవిత్రమైనది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాలు నిండిన తర్వాత యోర్దాను నదికి వెళ్ళి బాప్తీసం పొందాలని ఇక్కడికి వెళ్ళాడు ఆయన. అది లేఖన నెరవేర్పది. యోహాను బాప్తీసాలు ఇస్తున్నాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి బాప్తీసం పొందాలని అక్కడికి వెళ్తే యోహాను చెప్పారు, నీ చేత నేను బాప్తీసం పొందవలసిన వాడిని, నీవు నా చేత బాప్తీసం పొందడానికి వచ్చావని. యేసు ప్రభు అన్నారు, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చడం మనకు తగింది. ఇది నీతి, ఇది నేను నెరవేర్చాలి. ఇది నేను నెరవేర్చకపోతే నా తర్వాత నా బిడ్డలు, నా ప్రజలంతా కూడా ఇది నెరవేర్చరు. ఎందుకే నేనే నీతిని నెరవేర్చాలి, ఆ తర్వాత నా బిడ్డలందరూ కూడా ఈ నీతి నెరవేర్చాలి. బాప్తిస్మములో ఒక నీతి నెరవేర్చబడుతుంది. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు బాప్తిస్మ సత్యమును నిరాకరించిరి అని రాయబడింది. వారి ఎడల దేవునికి ఉన్న సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించారు, బాప్తిస్మాన్ని నిరాకరించారు. కొంతమంది దేవుని మందిరంలో ఉన్న దేవుని బిడ్డలు కూడా బాప్తిస్మాన్ని నిరాకరిస్తారు. వాళ్ళు బాప్తిసం పొందరు. అది దేవుని సంకల్పం అని రాయబడింది. దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు, దేవుని నీతిని త్రోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే మాకు తెలిసిన నీతే నీతి, మాకు తెలిసిందే నీతి, మాకు తెలిసిందే భక్తి, మేము పాటించేదే భక్తి, మేము చేస్తుందే నీతి కార్యాలు. ప్రభు అంటున్నాడు అవన్నీ మురికితో సమానం, అవి పరిశుద్ధమైనవి కాదు. నీతి యావత్తు ఈలాగు నెరవేర్చాలి. అది ఎక్కడ నెరవేర్చబడుతుందంటే అది బాప్తిస్మములో నెరవేర్చబడుతుంది. బాప్తిసం పొందిన ప్రతివాడు నీతిని ధరించుకుంటున్నాడు, దేవుని నీతిని ధరించుకుంటున్నాడు. పరిశుద్ధముగా బ్రతకడానికి అడుగులు వేస్తున్నాడు, పవిత్రముగా జీవించడానికి అతను ఒక తీర్మానంలోనికి వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నీతిని మనం ధరించాలి, దేవుని నీతి మన హృదయంలో నివసించాలి. ఆయన నీతి అగునట్లుగానే మనము మన కొరకై ఆయన పాపముగా మారాడు.
దేవుని నీతిగా మనం మారాలనే పాపముగా మారాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన చిందించిన రక్తమును బట్టే మనము నీతిమంతులముగా తీర్చబడి ఉగ్రత నుండి తప్పించబడుతున్నామని రోమా పత్రికలో రాయబడింది. ఆయన కార్చిన రక్తమును బట్టే నీతిమంతులుగా మారుతున్నాం. బాప్తిస్మ సత్యమును బట్టే నీతిని ధరించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ నింపుదల బట్టే ఆయన నీతి మన హృదయంలో ఉంటుంది. ఆ నీతిని మనం నింపుకోవాలి. నీతి మన హృదయంలో ఉన్నప్పుడు మనం పవిత్రంగా పరిశుద్ధంగా మనం బ్రతకగలుగుతాం. మనం పరిశుద్ధముగా పవిత్రముగా జీవించగలుగుతాం. మరి పవిత్రంగా బ్రతకటం నాకు చేత కావట్లేదు, పరిశుద్ధంగా జీవించటం నాకు చేత కావట్లేదు. ఎంతసేపు మలినమైన ఆలోచనలు, మలినమైన తలంపులు, మురికిలోనే జీవించాలన్నటువంటి వాంఛ నేను కలిగి ఉంటున్నాను. పవిత్రంగా బ్రతకటం చేత కావట్లేదు, నీతిగా జీవించడం చేత కావట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయములో దేవుని యొక్క నీతి ఉంచుకోకపోవటమే కారణం. వారి స్వనీతి మీద ఆధారపడటమే కారణం. కనుక ఎప్పుడూ మనం మన స్వనీతి మీద మనం ఆధారపడకూడదు. దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. ఆ నీతిని మనం కొనసాగించాలని వాక్యం చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాం దేవుని విశ్వసించాడు, దేవుని నమ్మాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆయన హృదయంలో ఒక నీతిగా ఎంచబడింది. విశ్వాసముతో జీవించే వారికి, నీతిగా జీవించే వారందరికీ ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. కనుక ఆయన నీతి తన హృదయంలో ఉంచుకున్నాడు. గనుక ఆయన నీతిమంతుడిగా మార్చబడ్డాడు. నీవెందుకు ప్రభువుని నమ్మి నీతిమంతుడిగా మారలేకపోతున్నావు? దేవుని విశ్వసించి కూడా ఎందుకు నీ హృదయంలో నీతిని ఉంచలేకపోతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డల, వ్యర్థమైనవి, అనవసరమైనవన్నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుని యొక్క నీతికి స్థానం ఉండదు. అందుకే దేవుని యొక్క నీతిని మన హృదయంలో ఉంచాలి. దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. సౌలు దావీదును తరుముతూ వచ్చాడు. దావీదును తరుముతూ వచ్చినప్పుడు దావీదును దేవుడు తప్పిస్తూ వచ్చారు. ఒక సందర్భంలో సౌలే దావీదు చేతి దొరికాడు ఒక గుహలో. ఆయన చంపలేదు, ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ఆయన కత్తెర వేశాడు. అయినా హృదయంలో నొచ్చుకున్నాడు. మరొకసారి దావీదును చంపాలని మరొకసారి ఆయన తరుముకుంటూ వచ్చాడు. రాత్రిపూట సౌలు తనతో ఉన్న వారందరూ నిద్రపోయేటప్పుడు దావీదు అక్కడికి వచ్చి నీళ్ళ బుడ్డి ఈటని సౌలుకి సంబంధించినవి తీసుకొని వెళ్ళిపోయాడు. ఎన్నోసార్లు సౌలు దొరికినప్పటికీ తన చేతికి ఆయన చంపలేదు. దావీదు అంటాడు ఒక రోజున, నీవు నా చేతికి అప్పగించబడ్డావు, అయినా నేను నిన్ను చంపలేదు, నువ్వు దేవుని చేత అభిషేకం నొందినవాడు అంటే, అప్పుడు సౌలు అంటాడు, నాకంటే నీవే నీతిపరుడవి అని. మన అపకారానికి మనం ఉపకారం చేయటమే నీతి. అపకారానికి ఉపకారం చేయటమే నీతి. కీడుకు ప్రతిగా మేలు చేయటమే నీతి. యేసు ప్రభుకి అపకారం చేశారు, కీడు చేశారు, ఆయన కలవరి శిలువకు అప్పగించారు. ఆయన ప్రాణం విడిచినప్పుడు అక్కడ నిలిచి ఉన్న శతాధిపతి చెప్తున్నారు, నిజముగా ఇతను దైవ కుమారుడు, నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు ఎలా చెప్పగలిగాడు? ఆయనకి ఎంత కీడు తలపెట్టినా ఆయన మన కొరకు రక్తము చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన నీతిమంతుడు. అపకారానికి ఉపకారం చేయటమే నీతి, కీడుకు మేలు చేయటమే నీతి. అది దేవుని నీతి. మనము దేవుని నీతి అగునట్లుగా మన కొరకు ఆయన పాపమాయను. ఆయన మన కొరకు మనము దేవుని నీతి అవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ నీతి మన హృదయంలో ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నారు. కనుక మొదటిగా దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. రెండవదిగా దేవుని నీతి మన హృదయంలో ఉండాలి. దావీదు అదే చెప్తున్నారు, నీ నీతిని నా హృదయంలో నేను ఉంచుకున్నాను, నేను మౌనముగా ఉండలేదు. నీ సత్యము, నీ రక్షణ నేను బయలుపరుస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. అదే దావీదు చెప్తారు, నేను ప్రేమించిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టారు, అయినా సరే నేను వారి కొరకు ప్రార్థన చేయటం మానలేదు. అది నీతి. ఆయన హృదయంలో నీతి ఉన్నది కనుకనే దేవుని నీతి. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమకు ప్రతిగా వాళ్ళు పగబట్టారు, అయినా నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను.
అది దేవుని నీతిని హృదయంలో ఉంటే నువ్వు అలా చేయగలుగుతావు. నీ మీద పగబట్టిన వారి కొరకు, నీ మీద కక్ష సాధించే వారి కొరకు, నీ మీద విషాన్ని చిమ్ముతున్న వారి కొరకు, నీ మీద ద్వేషముతో నిండిన వారి కొరకు నీవు ప్రార్థన చేయుటయే దేవుని యొక్క నీతి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు ఆయన. వారి దుష్టక్రియలు చేయుచు నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను అన్నాడు. వాళ్ళు నీతిమంతులే, వాళ్ళు కొట్టుట తైలాభిషేకం అన్నాడు. అయినా వారిలో దుష్టక్రియలు ఉన్నాయి. అవి చూసి నేను తీర్పు తీరవలేదు, ప్రార్థన చేస్తున్నాను. ఇలా దావీదు చెప్పడానికి కారణం ఏంటంటే దేవుని నీతి ఆయన హృదయంలో ఉంది. దేవుని నీతిని హృదయంలో ఉంటేనే నీ హృదయం అలా ఒక విశాలతలోకి వెళ్తుంది. దేవుని నీతిని హృదయంలోకి లేకపోతే నీ హృదయము సంకుచితం అవుతుంది. మన హృదయం సంకుచితం కాకూడదు. క్రీస్తునందు మన హృదయం, మన అంతఃకరణం విశాలపరచబడి ఉండాలి. అందుకే దేవుని నీతిని మన హృదయంలో ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మూడో విషయాన్ని చెప్తాను, గమనించండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మనకు ముద్ర వేశాడు. దేవుడు మనకు ఒక ముద్ర వేశాడు. మనకు ముద్ర వేసి మన హృదయములోనికి ఆయన ఆత్మ అనే సంచకరువును పంపారు. మూడవదిగా మన హృదయములో ఉండవలసినది ఆత్మ మన హృదయములో ఉండాలి. ఆ ఆత్మను మన హృదయములోనికి పంపేటప్పుడు ఆయన మనకు ఒక ముద్ర వేశాడు. దేవుడు వేసిన ముద్ర నా మీద ఉన్నది అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుడు ఒక ముద్ర మనకు వేశాడు. అదే పౌలు అంటాడు, క్రీస్తు యేసు ముద్రలు నా మీద ఉన్నాయి, ఆయన చేత నేను ముద్రించబడి ఉన్నాను. ఆయన ముద్రలు మన మీద ఉండాలి. ఆయన ముద్ర నా మీద ముద్రించి ఉన్నాడు అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చదువుకునేటప్పుడు పిల్లలు ఏ స్కూల్లో వాళ్ళు చదువుకున్నా ఆ స్కూల్ నుండి మరొక స్కూల్కి వాళ్ళు మారాలనుకున్నప్పుడు వారికి టీసీ ఇచ్చి పంపించేటప్పుడు వారి సర్టిఫికెట్ల మీద ఆ స్కూల్లో చదివినట్టుగా వారు సంతకం పెట్టి దాని మీద ఏమేస్తారు? ఒక ముద్ర వేస్తారు. ఒక ముద్ర వేస్తారు. ఇది తీసుకొని వెళ్ళినప్పుడే మరొక స్కూల్లో, కాలేజీలో వాళ్ళను చేర్చుకునేదానికి వాళ్ళు అనుమతిస్తారు. ఏ సంతకము, ఏ ముద్ర లేకుండా నేను 10వ తరగతి పాస్ అయ్యాను, నన్ను మీ కాలేజీలో చేర్చుకోండి అంటే వాళ్ళు చేర్చుకోరు. నువ్వు ఎక్కడ చదివావో నువ్వు చదివిన చదువుకు తగినట్లుగా ఒక ముద్ర ఉండాలి. ఒక ముద్ర ఉండాలి. అక్కడ ఒక సంతకం ఉండాలి. అప్పుడే వాళ్ళు చేర్చుకుంటారు. మనందరము పరిశుద్ధాత్మతో నింపబడాలంటే మన మీద ఒక ముద్ర ఉండాలి. పరిశుద్ధాత్మని హృదయంలోనికి రావాలంటే నీ మీద ఒక ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఉంటేనే ఆయన నీలోనికి, నీ హృదయంలోనికి వస్తారు. ఆ ముద్ర లేకపోతే నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. ఆ ఉండవలసినటువంటి ముద్ర ఏంటంటే క్రీస్తు యేసు యొక్క ముద్రలు మన మీద ఉండాలి. యేసు ప్రభు యొక్క ముద్రలు మన మీద ఉంటేనే పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చునని వాక్యమునికి రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది క్రీస్తు యేసు యొక్క ముద్రలు వారి మీద లేవు. క్రీస్తు యేసు యొక్క ముద్రలు లేవు. ఆ ముద్ర నీకు వేయబడాలంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఒక స్కూల్లో టీసీ తీసుకొని మరొక దాంట్లో చేరాలంటే ముద్ర ఉండాలి. ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళకి ఒక ముద్ర వేసి సంతకం పెట్టాలంటే వాళ్ళ స్కూల్లో చదివి ఉండాలి. వాళ్ళ పాఠాలు చదివి ఉండాలి. వాళ్ళ పాఠాలు నేర్చుకొని ఉండాలి. వారు పెట్టే పరీక్షల్లో పాస్ అయి ఉండాలి. అప్పుడే ముద్ర వేసి సంతకం పెట్టి నీకు టీసీ ఇస్తారు.
యేసు క్రీస్తు యొక్క ముద్రలు నీ మీద ఉండాలంటే ఆయన మాటలు నీ వినాలి, ఆయన బోధ వినాలి. ఆయన ద్వారా కలుగుతున్న పరీక్షల్లో, శోధనలో నువ్వు జయం పొందాలి. అప్పుడే ఆయన నీ మీద ఒక ముద్ర వేస్తాడు. రాత్రంతా ప్రార్థన చేసి ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకొని వీరు అపోస్తలులు అని వారి మీద ముద్ర వేశాడు. వీళ్ళు అపోస్తలులని ముద్ర వేశాడు. అపోస్తలుడు అంటే పిలువబడిన వాడు, పంపబడిన వాడని అర్థం. వీరు నా చేత పిలువబడ్డారు, వీరిని నేను పంపుతున్నాను పరిచర్యకు, వీళ్ళు అపోస్తలులని ఆయన వారి మీద ముద్ర వేశాడు. రాత్రంతా ప్రార్థన చేసి వాళ్ళకు ముద్ర వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన ప్రార్థించేటప్పుడు ఆయన ప్రార్థనలోకి మనం ఉండాలి, ఆయన ప్రార్థనలో మనం ఉండాలి, ఆయన మనస్సులో మనం మెదలాలి. ఈ పాట కూడా కట్టారనుకుంటా, నీ మనస్సులో నేనుంటే అంతే చాలు అని. ఆయన మనస్సులో నీ ఉంటేనే ఆయన ముద్ర వేస్తాడు. ఆ ముద్ర లేకపోతే ఆ పరిశుద్ధాత్మని హృదయంలోనికి రా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ముద్ర వేసినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు క్రీస్తు యేసు యొక్క బిడ్డలు, క్రీస్తు యేసు యొక్క బిడ్డలని గుర్తుపడతారు. ఎందుకంటే ఆ ముద్ర నీ మీద ఉంది కనుక. మనం ఎక్కడున్నా సరే దేవుని బిడలమని మనల్ని గుర్తుపట్టాలి అని చెప్పి వస్తున్నారు. అవకాశం ఉండి కూడా ప్రియమైన దేవుని బిడలారా, క్రీస్తు యేసు యొక్క రక్తపు ముద్రలు నీ మీద ఉండాలి. అది ఉన్నది అనే దానికి కారణం ఏంటంటే ఆ వస్త్రమును ఉతికి వారు తెలుపు చేసుకున్నారు. అదే ముద్ర. ఆ ముద్ర కలిగిన వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మను పంపాడు ఆయన. ఆ ముద్రలు కలిగిన వారి హృదయంలో పరిశుద్ధాత్మను పంపాడు. దేవుని యొక్క ఆత్మ వారి హృదయంలోనికి వచ్చారు. మన హృదయంలో ఉండాల్సినది మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునికి హృదయంలో చోటివ్వాలి. సమరయలో ఫిలిప్పు పరిచర్య చేశాడు. వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఆ తర్వాత దేవుని ఆత్మ ఫిలిప్పుని అరణ్యాన్ని కొనిపోతే పేతురు, యోహానులు సమరయ్యకు వచ్చారు. వాళ్ళు వారి తలల మీద చేతులుంచి ప్రార్థించేటప్పుడు వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగుతూ వచ్చారు. అపోస్తలుడు చేతులుంచి ప్రార్థించిన వారి హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అక్కడ ఫిలిప్పు ద్వారా రక్షించబడిన ఒక గారడీలు చేసే ఒక సీమోను ఉన్నాడు. అతను ఏం చేశాడో తెలుసునా? పేతురు, యోహానులు వారి తలల మీద చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు కదా, నేను కూడా అందరి తలల మీద చేతులుంచితే పరిశుద్ధాత్మ దిగి వచ్చేటట్లుగా ఈ వరము నాకియండి అని అడిగాడు. దాని కొరకు నేను డబ్బు అయినా సరే, వెండి అయినా సరే మీకు ఇస్తానని చెప్పి ద్రవ్యం తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెడితే అప్పుడు పేతురు అన్నాడు, నీ డబ్బు నీతో కూడా నశిస్తుంది. డబ్బు తీసుకొని పరిశుద్ధాత్మని మేము అమ్మడానికి కాదు వచ్చింది. ఈ పరిశుద్ధాత్మ నువ్వు పొందకపోవడానికి, నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసునా? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. చాలామంది హృదయములోనికి పరిశుద్ధాత్మ అభిషేకం రాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఎప్పుడు నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా మార్చబడుతుందో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. అందుకే పేతురు చెప్పారు, నీ హృదయము ఘోరమైన దుష్టత్వంతో నిండి ఉన్నది, దుర్మార్గతతో నిండి ఉన్నది. నీ హృదయంలో ఉండేదంతా చేదైన పైత్యం. హృదయంలో ఏమున్నదంట? గారడి సీమోనికి చేదైన పైత్యం. పైకి మాత్రం గారడీలు మానేసినట్టుగా ఉన్నావు, కానీ లోపల చేసేటన్నీ గారడీలే, లోపలన్నీ నిమిక్రీలే చేసేది. నీ హృదయం చేదైన పైత్యముతో నింపబడింది. అది నువ్వు తొలగించుకో. నీ హృదయంలోని చేదు తొలగించుకో, దుష్టత్వాన్ని తొలగించుకో,
దుర్మార్గతను తొలగించుకో. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించి నీలోనికి పరిశుద్ధాత్మని పంపుతాడు. అది నువ్వు తీసివేసుకోకుండా ఉన్నంత కాలం నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. నేను ఎప్పుడో ఫిలిప్పు చేత బాప్తిసం పొందాను. ఫిలిప్పు చేసే అద్భుతాలు నేను చూశాను. ఫిలిప్పు నన్ను రక్షణలోకి నడిపించాడు. నేను బాప్తిసం కూడా పొందాను. నువ్వు బాప్తిసం పొందావు, ఫిలిప్పుని ఎడబాయకుండా తిరిగాడని రాయబడింది. అన్ని కూటాలకు ఎడబాయకుండా తిరిగాడు, కానీ పరిశుద్ధాత్మ నింపదలేదు. ఎందుకు పరిశుద్ధాత్మ రాలేదంటే బాప్తిసం పొందిన, ఎడబాయకుండా తిరిగిన, అద్భుతాలే చూసిన, మహిమగల కార్యాలే చూసిన అతని హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు. నీ దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా ఉండాలి. మనుషుల ఎదుట ఏదో మనం మంచి కార్యాలు చేసినట్టుగా నటించి కనబడటం కాదు. దేవాతి దేవుని ఎడల మనము సరైన వారముగా నిలవబడాలి. సమూయేలుతో దేవుడు అన్నాడు, నువ్వు పై రూపం చూస్తున్నావు, నేను హృదయ అంతరంగమును లక్ష్య పెడుతున్నాను. నీ దృష్టి వేరు, నా దృష్టి వేరు. యెషయా యొక్క కుమారులందరూ వరుసగా వచ్చి నిలబడితే ఇతనే రాజు, ఇతనే రాజు అనుకుంటున్నాడు సమూయేలు. నీ దృష్టి వేరు. నేను వీరిని కోరుకోలేదు, ఎందుకంటే నేను పై రూపం చూసేవాడిని కాదు, నేను అంతరంగం చూస్తున్నాను. పై రూపం మనం నటించవచ్చు, కానీ అంతరంగ జీవితం దేవుని మెప్పిస్తున్నామా, దేవుని సంతోషపెడుతున్నామా? పై రూపంతో ఆ గారడీ చేసి సిమోను ఫిలిప్పుని సంతోషపెట్టాడు, కానీ పేతురు యోహాన్లు అక్కడికి వచ్చినాక పరిశుద్ధాత్మతో నింపబడేటట్టుగా ఆయన హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళటం లేదు. ఎందుకు నాలోకి రావట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు? ఎందుకు నేను ఆత్మతో నింపబడలేకపోతున్నాను? ఎందుకు అన్య భాషలు మాట్లాడలేకపోతున్నాను? ఎందుకు నాకు దైవ దర్శనాలు లేవు? ఎందుకు నేను కలలు కనలేకపోతున్నాను? పవిత్రమైన కలలు, పరలోక రాజ్యమును గుర్చిన కలలు నేను ఎందుకు కనలేకపోతున్నాను? నేను ఎందుకు ప్రవచించలేకపోతున్నాను? ఎందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి రావటం లేదంటే నీ హృదయం సరైంది కాదు. ఆయన దగ్గర ఎప్పుడు నీ హృదయం సరైనదిగా మార్చబడుతుందో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభు చెప్పారు, మీరు నా వల్ల విన్నటువంటి తండ్రి యొక్క వాగ్దానం, పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతాడు, మీరు వెళ్ళి యెరూషలేములో మేడగదిలో కనిపెట్టండి అని చెప్పాడు. వాళ్ళు 10 రోజులుగా ప్రార్థన చేస్తూ ఎడతెగక పరిశుద్ధాత్మ నింపుదల కొరకై కనిపెట్టుకొని ఉన్నారు. వాళ్ళు కనిపెట్టుకొని ఎడతెగక ప్రార్థన చేసేటప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. 12 మందిని అపోస్తలులుగా ఏర్పరిచాడు ఆయన. మనలో ఒకడు తప్పిపోయాడు, అపోస్తలులో ఒకడు తప్పిపోయాడు, యూదా చనిపోయాడు. 11 మందిమే ఉన్నాం. దేవుని ఉద్దేశం ఏంటంటే 12 మంది. అక్కడ ఒక లోపం కనబడుతుంది. ఈ లోపం సరి చేసుకుందామని చెప్పి మత్తయి, యోసేపు అని ఇద్దరిని పెట్టి వారి పేరిట చీట్లు వేశారు. మత్తయి పేరిట చీటీ వచ్చింది. అతను అపోస్తలుడుగా వాళ్ళు ఎన్నుకున్నారు. అతని అపోస్తలుగా ఎన్నుకున్న తర్వాత ఆ లోపం సరిచేయబడిన తర్వాత బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న ఇల్లంతా అకస్మాత్తుగా నిండినట్టుగాను, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారికి వాక్శక్తి అనుగ్రహించబడి అన్య భాషలు మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారికి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా కనబడెను. వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడిరి. దేవుని ఆత్మని హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు అగ్ని జ్వాలలు విభాగింపబడినట్టుగా నీకు కనబడాలి. రెండవదిగా నీవు మాట్లాడేటప్పుడు అన్య భాషలు వినపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే నువ్వు పరిశుద్ధాత్మ పొందావనడానికి నిర్ధారణ. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చాడనడానికి నిర్ధారణ. గారడీ సీమోనుతో చెప్పారు,
ఆ చేదైన పైత్యం తొలగించుకో, దేవుడు క్షమిస్తాడంటే అతను ఏం చేశాడో తెలుసునా? నా కోసం మీరే ప్రార్థన చేయండి, నేను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మేడగదిలో కూడిన వారు ఆ లోపం సరిచేసుకొని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి హృదయంలోనికి దిగి వచ్చాను. గారడి సీమోన్లాగా మీరే ప్రార్థన చేయండి, మేము వెళ్ళిపోతున్నామని వెళ్ళిపోయేటట్టుగా మనం ఉండకూడదు. లోపం సరి చేసుకోవాలి, తప్పిదాలు సరిదిద్దుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. నా లోపములు, నా తప్పిదాలు నేను సరి చేసుకుంటాను, నాకు పరిశుద్ధాత్మ నింపుదల కావాలనే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నీవలా విశ్వసించి ప్రభువుని అడిగినట్టయితే తప్పకుండా ప్రభు తన అభిషేకముతో నిన్ను నింపుతాడు. ఆయన ఆత్మతో మీరు నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకు దిగివచ్చునుగాక. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా మీకు కనబడి ఒక్కొక్కరి మీద రాలునుగాక. అన్య భాషలు మాటలాడుదురుగాక. దేవుని ఆత్మ శక్తి ఒక్కొక్కరి హృదయంలో ఉండాలి. ఆ ఆత్మ అయిన దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆ క్రీస్తు యేసు పోలికలోనికి మనల్ని ఆయన మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రీస్తు యేసు పోలికలోనికి మారుస్తూ వెళ్తాడు. అందుకే దేవుని ఆత్మ మన హృదయంలో ఉండాలి. నాలుగవదిగా మన హృదయంలో ఉండవలసిన కార్యం, గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూడండి, ఇక్కడ మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టే కుమారుని ఆత్మ, యేసు ప్రభు యొక్క ఆత్మ, నాయన తండ్రి అని మొరపెట్టే ఆత్మ మన హృదయంలోనికి పంపాడు. నాలుగవదిగా మన హృదయంలో ఉండాల్సింది ఏంటంటే నాయన తండ్రి అని మొరపెట్టే ఆత్మ మన హృదయంలో ఉండాలి. ఏ ఆత్మ ఉండాలి మన హృదయంలో? నోరు తెరవాలి. మొర్రపెట్టే ఆత్మ ఉండాలి. మొదటిగా మన హృదయంలో ఉండవలసింది చెప్పాలి వాక్యము. రెండవదిగా మన హృదయంలో ఉండాల్సింది దేవుని నీతి. మూడవదిగా మన హృదయంలో ఉండాల్సింది ఆత్మ. నాలుగవదిగా మన హృదయంలో ఉండాల్సింది మొర్రపెట్టేటటువంటి కుమారుని ఆత్మ ఉండాలి. నాయన తండ్రి అని మొరపెట్టే ఒక ప్రార్థనా శక్తి మన హృదయంలో ఉండాలి. నాయన తండ్రి అని మొరపెట్టాలి మనం. యేసు ప్రభు పగలు దేవాలయములో బోధించుచుండెను, రాత్రి వేళ ఆయన ఒలీవల కొండకు వెళ్ళి కాలము గడుపుచుండెను. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి కాలం గడుపుతున్నాడు. ఏ విధంగా కాలం గడుపుతున్నాడు? ఎప్పటి విధముగానే ఆయన ప్రభురాత్రి సంస్కారములో పాలు పొంది కిద్రోను వాగు దాటి వారు ఒలీవల కొండకు వెళ్ళిరి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పి ఆయన కూడా అల్లంత దూరం వెళ్ళి మోకరించి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అది మొరపెట్టేటటువంటి ఆత్మ. ఈ ప్రభైన యేసు క్రీస్తు యొక్క ఆత్మ, మొరపెట్టే ఆత్మ మన హృదయంలో ఉండాలి. ఆయన తనతో ఉన్న శిష్యులతో చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు ప్రార్థించండి. ఆయన కూడా అల్లంత దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున మీకు చెప్తున్నారు ప్రార్థన చేయమని, చెప్పేవాళ్ళు ప్రార్థన చేయట్లేదు. చెప్పిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని ప్రార్థనలో ఉండమన్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళు నిద్రపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసే ఒక ఆత్మ ప్రభైన యేసు క్రీస్తు యొక్క ఆత్మ, మొరపెట్టే ఒక ఆత్మ. గెత్సెమనే తోటలో
తనని మరణము నుండి విడిపించగలిగిన వానికి కన్నీళ్లతోనూ మహారోధనతోనూ ప్రార్థించి ఆయన యాచనలు సమర్పించెను. కన్నీళ్లతో మహారోధనతో ఆయన మొరపెట్టాడు. మొరపెట్టే ఒక ఆత్మ మన హృదయంలో ఉండాలి. కన్నీళ్లతో మనం మొరపెట్టాలి. ఎందుకొరకు మొరపెట్టాలి? రేయి మొదటి జామున నీవు మొరపెట్టుము, నీ కన్నుల నుండి కన్నీరు పారనిమ్ము, నది వలె పారనిమ్ము. నీ కడుపున పుట్టిన బిడ్డల కొరకై నీ చంపల మీదుగా సియోను కుమారి కన్నీళ్లు పారనిమ్ము. రేయి మొదటి జామున మొరపెట్టుము. యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, సంత వీధుల్లో మరణం అనేది సంచరిస్తుంది, మన కిటికీలను ఎక్కుచున్నది. వీధుల్లో యవనస్తులు లేకుండానట్లుగా, రాజమార్గాలలో దేవుని బిడలు లేకుండానట్లుగా మరణము కిటికీలను ఎక్కుచున్నది గనుక మహారోదన చెయ్యండి. యెరూషలేము కుమార్తెలారా, సియోను కుమార్తెలారా, రోదన ధ్వని చెయ్యండి. కారణం మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. సంత వీధుల్లో యవనస్తులు లేకుండా, రాజమార్గాల్లో యవన బిడ్డలు లేకుండా ఆ మరణం ఏం చేస్తుంది? వారిని చంపేస్తుంది. దేవుని సన్నిధిలో యవన బిడ్డలు లేకుండా, దేవుని ఆరాధించే విషయంలో యవనస్తులు లేకుండా మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. గనుక రోధించండి, అంగలార్చండి, కన్నీళ్లు పెట్టి ప్రార్థన చెయ్యండి. ఇశ్రాయేలును దేవుని విడిచిపెట్టారు. దేవుని విడిచిపెట్టి దేవునికి దూరమై బయలుదేవతలను ఆరాధించడం, విగ్రహాలను పూజించడం, కనిపించిన ప్రతి పచ్చని చెట్టు కింద విగ్రహాలను పెట్టి వ్యభిచరిస్తూ వచ్చారు. దేశాన్ని అపవిత్రం చేశారు. దేవుడు తన మహాసైన్యమైన మిడతలను పంపాడు. చీడ పురుగులు, పసర పురుగులు, గొంగలి పురుగుల్ని పంపించారు. పంటలను తినేసినాయి, ఫలాలు తినేసినాయి. దేశంలో ఎక్కడ కూడా పంట లేకుండా, పైరు లేకుండా, ఫలాలు లేకుండా చేసినాయి. కరువు ఏర్పడింది. కరువు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా అనావృష్టి, కరువు. ఆకలితో అల్లాడిపోతున్నారు. యోవేలు ప్రవక్త దేవుని ఆత్మతో నింపబడిన వాడై దేవుని యొక్క వాక్కుని ప్రకటిస్తున్నాడు. యాజకులారా, యాజకులారా, సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, తల్లులు, పిల్లలు, స్తన్యమిచ్చే తల్లులు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు, యవనస్తులు, పిల్లలు, పెద్దలు, పీటల మీద కూర్చున్న, గదిలో ఉన్న, అంతఃపురములో ఉన్న పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు కూడా అందరూ రండి. గోనె పట్టలు ధరించండి. బలిపీఠానికి, మంటపానికి యాజకులారా మధ్య నిలిచి కన్నీరు విడిచి ప్రార్థన చేయండి. కన్నీళ్లతో మహారోధనతో ప్రార్థించండి. ప్రభువుని వేడుకొనండి. దేశంలో కరువు, ఎక్కడ చూసినా దేశంలో కరువు విలైతాండమాడుతుంది. ప్రజలు ఆకలితో అలమటించి చనిపోతున్నారు. రండి, మీరందరూ రండి. దేవుని సన్నిధికి వచ్చి బలిపీఠానికి మధ్యన, బలిపీఠానికి మంటపానికి మధ్యన యాజకులారా అంగలార్చండి, కన్నీరు విడవండి, రోదనతోని చెయ్యండి. మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకొనండి. దేవుడు పశ్చాత్తాపడి ఇదిగో ఈ దేశం మీదకి రప్పించిన ఈ కీడు అనే కరువును ఆయన కొట్టివేస్తాడు. ఒక ప్రార్థన ద్వారా, కన్నీళ్ళ ద్వారా, రోదన ద్వారానే ఇలాంటి కార్యములు మనము జయించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొరపెట్టే ఆత్మ, అంగలార్చే ఆత్మ మన హృదయములో ఉండాలి. దేశము కొరకు, ప్రజల కొరకు ప్రార్థించే ఒక ఆత్మ మన హృదయములో ఉండాలి. పౌలు తిమోతితో ఏం చెప్తున్నాడు? నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, యాచించాలి, గోజాడాలి, విజ్ఞాపన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు ఆ విధముగా ఎప్పుడైతే వాళ్ళు దిగివచ్చి కన్నీరు గార్చి మహారోధనతో ప్రభుని వేడుకున్నారో, అదే యోవేలు ప్రవక్త చెప్తున్నారు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యం చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి.
యెహోవా గొప్ప కార్యము చేసెను. మరలా మీ గానుగల మీదుగా ద్రాక్షారసము పొర్లి పారబోతుంది. మీ కొట్లు ధాన్యముతో నింపబడబోతున్నాయి. ప్రభు చెప్తున్నాడు, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునొందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోదన చేసి కన్నీళ్లు చేసి దేవునికి మొరపెట్టే ఆత్మ మన హృదయంలో ఉంటే దేశమే సస్యశ్యామలముగా మార్చబడుతుంది. దేశమే సస్యశ్యామలముగా మార్చబడుతుంది. నీ కుటుంబమే ఒక స్వర్గములాగా మార్చబడుతుంది. నీ జీవితమే ఒక ఆనందమయముగా మార్చబడుతుంది. అందుకే రోధించి ప్రార్థించి మొరపెట్టే ఒక ఆత్మ కలిగి ఉండాలి. సమయం దొరికితే నిద్ర, అనవసరమైన వాటికి సమయాన్ని హెచ్చించుకుంటూ వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా కాలక్షేపం చేశావంటే ఇశ్రాయేలులకు ఏ కీడు సంభవించినదో ఆ కీడు నుండి మనం తప్పించుకోగలుగుతామా? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? దేవుడు ఎందుకు మనల్ని రక్షించి మందిరంలో పెట్టాడు? ఆయన బిడల కొరకు ప్రార్థన చేస్తామని మనల్ని రక్షించాడు. దేవుడు చింతిస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసునా? నా జనుల నిమిత్తమై నాకు విజ్ఞాపన చేసే ఒక మధ్యవర్తి లేడే అని చింతిస్తున్నాడు. బద్దలైన సంధుల్లో నిలబడి విజ్ఞాపన చేసే వాళ్ళు ఎవరా అని దేవుడు వెతుకుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అలా మొరపెట్టే ఒక ఆత్మ కావాలి. యవనస్తుల కొరకు ప్రార్థించండి. దేశము కొరకు, రాష్ట్రము కొరకు ప్రార్థించండి. ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, వరుస క్రమాలు లేవు. మానవుల మీద, మనుషుల మీద మృగాల్లాగా దాడి చేసి పాడు చేసి చంపేస్తున్నారు. దేవుని బిడ్డలు ఏం చేయాలి? యవనస్తులు ఈ విధంగా నశించిపోతుంటే దేవుని బిడ్డలు ఏం చేయాలి? అంగలార్చవద్దా? మొరపెట్టవద్దా? కన్నీరు విడవద్దా? దేశంలో ఎక్కడ చూసినా అఘాయిత్యాలు, ఎక్కడ చూసినా మారణకాండ, ఒకరి మీద ఒకరు పడి చంపుకోవటం, దారుణమైన హింసలు, ఒక దేశానికి మరొక దేశానికి మధ్యలో పోరాటాలు, యుద్ధాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేయాలా లేదా? అంగలార్చాలా లేదా? మన హృదయంలో ఉండవలసిన ఆత్మ ఏంటి? మొరపెట్టే ఆత్మ ఉండాలి. మొరపెట్టే ఆత్మ మన హృదయంలో ఉండాలి. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఒక ఆత్మ మనం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. ఎప్పుడైతే అలా మొరపెట్టారో దేవుడు మరలా తిరిగి వారి కరువును తొలగించాడు. మరలా వారికి సమృద్ధిని ప్రభు అనుగ్రహించారు. మొరపెట్టే ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. ప్రార్థించే బిడ్డలు ఏ కుటుంబంలో ఉంటారో ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. ప్రార్థించే విశ్వాసులు ఏ సంఘములో ఉంటారో ఆ సంఘము సమృద్ధితో ఉంటుంది. దేవుడు అలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల, మన హృదయములో మొరపెట్టే ఒక ఆత్మని మనం కలిగి ఉండాలి. ఐదవదిగా మరొక విషయాన్ని చెప్తాను, గమనించి. నిర్గమకాండం 31వ అధ్యాయం. నిర్గమకాండం 31వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. మరియు నేను దాను గోత్రములో నుండి అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఐదవదిగా మన హృదయంలో ఉండవలసినది జ్ఞానం. మన హృదయంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే యెషయా గ్రంథం 5:13 చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 13వ వాక్యం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే
చెరపట్టబడిపోయారు. జ్ఞానం లేకపోతే చెరపట్టబడిపోతున్నారు. నా జనులు ఎందుకు చెరపట్టబడ్డారు అంటే ప్రభు చెప్తున్నారు, జ్ఞానం లేక. ఇక్కడ అహోలియాబు హృదయములో నేను జ్ఞాన హృదయము కలిగిన వారందరి హృదయములో నేను జ్ఞానం ఉంచాను. ఈ నిర్గమకాండ 31వ అధ్యాయంలో రాయబడిన విషయం ఏంటంటే, యూదా గోత్రములో నుండి హూరు మనమడను హూరు కుమారుడే బెసలేలు అను పేరు గల ఒక వ్యక్తిని నేను ఏర్పరచుకున్నాను. ఆ వ్యక్తిని పిలిచి నేను ఏర్పరిచాను అని మోషేతో దేవుడు చెప్పాడు. బెసలేలు అనే ఒక వ్యక్తిని యూదా గోత్రములో నుండి పిలిచారు. ఆయనకు తోడుగా దాను గోత్రములో నుండి అహోలియాబును తోడు చేశాను. ఇంకా జ్ఞాన హృదయం కలిగిన వారందరినీ నేను అక్కడికి తీసుకొస్తాను. వారందరి హృదయములో నేను జ్ఞానం ఉంచుతున్నాను. వాళ్ళందరి హృదయంలో నేను ఏమి ఉంచుతున్నా అంటే జ్ఞానం ఉంచుతున్నాను. ఎందుకో తెలుసునా? నేను నీకు ఏమైతే ఆజ్ఞాపించానో, వేటినైతే చెయ్యాలని చూపించి ఆజ్ఞాపించానో అవన్నీ చేయునట్లుగా వారి హృదయంలో నేను జ్ఞానం ఉంచాను. జ్ఞానం ఎందుకండి దేవుడు మన హృదయంలో ఉంచేది? మోషే దేవునికి చూపించిన వాటిని, ఆజ్ఞాపించిన వాటిని చేయుట కొరకై దేవుడు జ్ఞానం ఉంచాడు. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం అనవసరమైన వాటికి ఉపయోగించమని కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానంతో వ్యర్థమైన వాటిని గురించి తలంచమని కాదు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది. దేవుడు ఎందుకు మన హృదయంలో జ్ఞానం ఉంచాడంటే, మోషేకు దేవుడు చూపించాడు, కొండ మీద కొన్ని ఉపకరణాలు చూపించాడు. దేవుని మందిర నిర్మాణాన్ని చూపించాడు. ఆ మందిర ఉపకరణాలని చూపించాడు. అవన్నీ చేయడానికి వీళ్ళ హృదయంలో దేవుడు జ్ఞానం ఉంచాడు. వీళ్ళు చూడలేదు, మోషే చూశాడు, వీళ్ళతో చెప్పాడు, వాళ్ళు అలా చెయ్యాలి. మోషే చూసినవి బెసలేలు, అహోలియాబు తనతో ఉన్నవారు అలాగే చెయ్యాలంటే వాళ్ళ హృదయంలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. దేవుడు సేవకునికి చూపించాడు, సేవకునికి ఆజ్ఞాపించాడు. అవి అలాగే చేయడానికి సేవకుడు చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉన్నప్పుడే ఆ ఉపకరణాలు వాళ్ళు చేయగలుగుతారు. కర్రతో చేయగలిగిన ఉపకరణాలు ఉన్నాయి, ఇత్తడితో చేయగలిగిన ఉపకరణాలు ఉన్నాయి, వెండితో చేయగలిగిన ఉపకరణాలు ఉన్నాయి, బంగారముతో చేయగలిగిన ఉపకరణాలు ఉన్నాయి, తెరలతో నీలి ధూమ్ర రక్త వర్ణముల వస్త్రములతో చేయవలసిన ఉపకరణాలు ఉన్నాయి, తెరలున్నాయి. సముద్ర వచ్చల తోళ్లతోనూ మేక వెంట్రుకలతో చేయబడిన తోళ్లతోనూ చేయబడిన వస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ తయారు చేయాలంటే హృదయములో జ్ఞానం ఉండాలి. ఒక్కొక్క ఉపకరణాన్ని చేయాలంటే హృదయంలో జ్ఞానం ఉండాలి. కొన్ని వెండితో తయారు చేయాలి, కొన్ని తుమ్మకర్రతో చేసి ఇత్తడి పొదిగించాలి, కొన్ని తుమ్మకర్రతో చేసి బంగారు పొదిగించాలి, కొన్ని అచ్చం బంగారుతోనే చేయాలి. ఇలా చేయడానికి జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగిన వాడే దేవుని మందిర ఉపకరణాలని నిర్మించగలుగుతాడు. జ్ఞానం కలిగిన వాడే దేవుని మందిరములో ఉపకరణాలని సిద్ధపరచగలుగుతాడు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఇల్లు కట్టుకుంటుంది. 3 రాలైన స్త్రీ ఏం చేస్తుంది? తన ఇల్లంతా కూలగొట్టుకుంటుంది. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా రోజు ఒకటి అమ్మేసుకుంటూ ఉంటుంది. రోజు ఒకటి ఇంట్లో ఉన్న సామాగ్రిని అంతా అమ్మేసుకుంటుంది. ఆ తర్వాత ఇంటి మీద ఉన్న కప్పులు అమ్ముకుంటుంది, ఇంటి గోడలు అమ్ముకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఏంటి ఇదంటే మూర్ఖత్వం. జ్ఞానం లేదు. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే ఇంటిని కట్టుకుంటుంది, ఇంట్లో అవసరమైన సామాగ్రిని అంతా ఒక్కొక్కటి సమకూర్చుకుంటుంది. అది జ్ఞానం కలిగిన స్త్రీ. మా ఇంట్లో ఏమి లేవు, కూర్చోడానికి కుర్చీ లేదు, కింద కూర్చొని ప్రార్థన చేయడానికి చాప లేదు, పడుకోవడానికి సరైన మంచం లేదు, చాలని దుప్పటి, సరైన పాత్ర లేదు. ఏంటి దరిద్రం?
ఏంటి దరిద్రం అంటే సోమరితనం, మూర్ఖత్వం. సోమరితనం, మూర్ఖత్వం. జ్ఞానం అనేది ఉంటే అన్నీ సిద్ధపరచుకుంటావు. జ్ఞానం వాళ్ళ హృదయంలో ఎందుకు ఉంచాడంటే ఒక బలిపీఠం సిద్ధపరచాలి, దానికి జ్ఞానం కావాలి. బలిపీఠం సిద్ధపరచాలి, దానికి జ్ఞానం కావాలి. బలిపీఠం మీద బలులు అర్పించబడతాయి, రక్తం చిందబడుతుంది, అక్కడ ప్రజల పాపాలు క్షమించబడతాయి. ఆ బలిపీఠం దగ్గర ఒక ధూపవేదికను సిద్ధపరచాలి, దాన్ని తయారు చేసి సిద్ధపరచాలి, దానికి జ్ఞానం కావాలి. అక్కడ ప్రార్థనలు చేయబడతాయి, అక్కడ విజ్ఞాపన చేయబడుతుంది. ఒక దీపవృక్షం సిద్ధపరచడానికి జ్ఞానం కావాలి. అది నూనె పోసి అది వెలుగుతుండాలి, అది వెలుగునివ్వాలి. ఇంట వెలుగునివచ్చే ఒక దీప స్తంభాన్ని సిద్ధపరచాలంటే నీకు జ్ఞానం కావాలి. సన్నిధి రొట్టెల పళ్ళని సిద్ధపరచాలి, అది ఆకలి తీరుస్తుంది. నీకు జ్ఞానం ఉంటేనే ఇలాంటి ఉపకరణాలు సిద్ధపరచగలుగుతావు. దేవుడు ఎందుకు జ్ఞానం ఇచ్చాడంటే ఆయన మందిరంలో ఉపకరణాలు సిద్ధపరిచేదానికి వారి హృదయంలో జ్ఞానం ఇచ్చాడు. మన హృదయంలో 5వదిగా ఉండవలసినది ఏంటంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానం ఉండాలి. అప్పుడు నీవు ఒక్కొక్కటిగా కట్టుకోగలుగుతావు, నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. నిన్ను నీవే పాడు చేసుకోవు. కొంతమంది తమను తామే పాడు చేసుకుంటారు, తమను తామే దూషించుకుంటారు, తమను తామే పాడు చేసుకుంటారు. దురలవాట్లకి బానిసలై తమ శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాడు చేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే పాడు చేసుకుంటారు. నిన్ను నీవు కట్టుకోమని జ్ఞానం నీ హృదయంలో దేవుడు పెడితే జ్ఞానం తృణీకరించి ఏం చేస్తున్నారంటే తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారు. అది సరైనది కాదు. నీ హృదయంలో జ్ఞానం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 6వదిగా నీ హృదయంలో ఉండవలసినది రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. 6వదిగా మన హృదయంలో ఏముండాలి? దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. లోక ప్రేమలు, మనుషుల ప్రేమలు, వస్తువుల మీద ఉన్న ప్రేమలు ఇవన్నీ కూడా ఒక రోజున మరుగైపోతాయి. మనిషి ప్రేమ ఎంతకాలం ఉంటుంది? మనుషుల ప్రేమ మరుగైపోతుంది. దైవజనుల ప్రేమలు చల్లారిపోతాయి. తల్లిదండ్రులు ప్రేమించలేక దూరం అయిపోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేక పిల్లలు దూరం అయిపోతున్నారు. రక్త సంబంధమైన, మాంస సంబంధమైన ప్రేమలు దూరం అయిపోతున్నాయి. అలాంటి ప్రేమలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఏ వస్తువును నువ్వు ప్రేమించి అది నీ ప్రేమ హృదయంలో నింపుకున్నావో అవి కూడా పాతగిలిపోతున్నాయి, తుప్పుబట్టిపోతున్నాయి. మన హృదయంలో ఉండాల్సింది మనుష్యుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి. ఏ ప్రేమ ఉండాలి మన హృదయంలో? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమతో మన హృదయం నింపబడాలి. దేవుని ప్రేమ మనుష్యుల ప్రేమ. మనిషి ఏం చేస్తాడంటే ఏదైనా ఒకటి జరిగితే వెంటనే దానికి తీర్పు రావాలనుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే అతన్ని క్షమించాలనుకుంటాడు. దేవుని ప్రేమ అది. యాకోబు తన కుమారులను ఆశీర్వదించేటప్పుడు ఆయన ఏం చేశాడంటే, రూబేను, నువ్వు నా పెద్ద కుమారునివి, నీ తండ్రి మంచాన్ని నువ్వు అపవిత్రం చేశావు గనుక నువ్వు బ్రతకవు, నువ్వు చస్తావు, నీళ్ళవలే చంచలుడు నువ్వు అని చెప్పాడు. దేవుడు అదే రూబేన్ని ఆశీర్వదించేటప్పుడు ఏం చేశాడంటే, రూబేను నువ్వు చావక బ్రతుకుతావు అని చెప్పాడు. నీవు ఒక గొప్ప జనం అవుతావు, నువ్వు చావక బ్రతుకుతావు అని చెప్పాడు. అది దేవుడు ఆశీర్వాదం. తండ్రి ఏం చేశాడో తెలుసునా? నువ్వు బ్రతకకుండా చస్తావు, నువ్వు నీళ్ళ వలె చంచలుడవి, నా మంచం నువ్వు అపవిత్రం చేశావు అని చెప్పాడు. దేవుని మనిషి ప్రేమ, తండ్రి ప్రేమ సంకుచితమైతే దేవుని ప్రేమ విశాలమైనదిగా మార్చబడుతుంది.
అందుకే పౌలు ఎఫెసీ సంఘానికి రాశారు, దేవుని ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు, ఎత్తు మీరు గ్రహించాలి. దేవుని ప్రేమకి లోతు, పొడవు, ఎత్తు గ్రహించాలి. దేవుని యొక్క ప్రేమని, ఆయన ప్రేమ యొక్క విశాలతని మీరు తెలుసుకొని ఉండాలి. దేవుని ప్రేమ విశాలత చూడండి. దేవుని ప్రేమ విశాలత చూడండి. తండ్రి ఏమో నీవు చంచలుడివి, నువ్వు మరణిస్తావంటే దేవుడు అంటాడు నువ్వు చావక బ్రతుకుతావు, ఒక గొప్ప జనమవుతావని చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ ఏమని చెప్తుందంటే వాక్యము, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, మంచివారి మీద చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ యొక్క విశాలత చూడండి. ఆయన ప్రేమ యొక్క విశాలత. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన ప్రేమ యొక్క లోతు మీరు తెలుసుకోవాలంటే యేసయ్య మరణించినప్పుడు ఆయన క్రిందున్న పాతాళానికి దిగిపోయాడు. ఎందుకో తెలుసునా? అక్కడ పాత నిబంధన పరిశుద్ధులందరూ బంధించబడి ఉన్నారు. ఆయన కిందున్న పాతాళానికి వెళ్ళి వారి విడుదల కలగజేసి చెరగా పట్టుకొని ఆయన పైకి తీసుకెళ్ళి ఈవులను అనుగ్రహించారు. ఆయన ప్రేమ యొక్క లోతు చూడండి ఎలా దిగిపోయింది. మనిషి ఎక్కడ వరకైతే దిగిపోయాడో ఆయన కూడా అక్కడ వరకు దిగిపోయాడు. అది దేవుని ప్రేమ యొక్క లోతు. ఆయన సియోను శిఖరం మీద గొర్రె పిల్లవలె కనబడుతున్నాడు. అది దేవుని ప్రేమ యొక్క ఎత్తు. ఆయన ప్రేమ లోతు, ఎత్తు, విశాలత, పొడవు తెలుసుకోవాలి. అది మీ హృదయంలో ఉంటే మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని ప్రేమ మీ హృదయంలో ఉంటే మీరు తెలుసుకోగలుగుతారు. కనుకే ప్రేమైన దేవుని బిడ్డల, ఆయన ప్రేమ మన యొక్క హృదయం నింపబడి ఉండాలి. చివరికి ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యం. మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. మన హృదయములో ప్రభువును గూర్చి పాడి కీర్తించే అనుభవం ఉండాలి. మన హృదయంలో ఏమై పాడుతూ కీర్తించే ఒక అనుభవం ఉండాలి. 104వ కీర్తన 33వ వాక్యంలో కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో చూడండి. 104వ కీర్తన 33వ వాక్యం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలం నా దేవుని కీర్తించదను. కీర్తనకారుడు చెప్తున్నాడు, నా జీవితకాలం అంతా నేను యెహోవాకు కీర్తనలు పాడతాను, నేనున్నంత కాలము ఆయన నేను కీర్తిస్తాను. ఇదే నా తీర్మానం కూడా అనేవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మీ హృదయంలో మీరు ఏం చేయాలంటే పాడుతూ మీరు కీర్తించాలి. ఆయన ఊచి పాడుచు మీరు కీర్తించుచుండాలి. కొంతమంది నోటికి పాటలు రావు. పాట పాడమని మైకి ఇచ్చామనుకో, నేను పాడనులే అంట. అంటే కొంతమందికి పాటలు రావు, పాడేదానికి పాటలు కొంతమందికి రావు. ఇంతవరకు వారికి నోటికి దేవుని పాటలు రావు, మరి ఏ పాటలు వస్తాయి తెలియదు. పాట పాడమని కొంతమందికి మైకి ఇచ్చామా, వాళ్ళు ఎటు పాడతారో వాళ్ళకే తెలియదు. పాడేదాకా ఎటన్నా పోయి కాసేపు ఉండి మళ్ళీ వద్దామా అనిపించింది. అంటే ఆ పాట అలా వెళ్ళిపోతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పాడుతున్నప్పుడు ఎలా ఉండాలంటే దేవునికి మహిమ కలుగుతూ ఉండాలి. మనం దేవుని కీర్తించేటప్పుడు దేవునికి మహిమ కలుగుతూ ఉండాలి. 101వ కీర్తన 1వ వాక్యంలో ఆయన చెప్తున్నారు, కీర్తనకారుడు ఆయన ఏమని పాడతాడో చెప్తున్నారు చూడండి. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు నేను పాడుతాను. ఆయన ఏమని పాడుతున్నాడు తెలుసిన? నేను కృపను గూర్చి పాడుతాను, నేను న్యాయమును గూర్చి పాడుతాను. అది నా జీవితకాలం అంతా పాడుతాను. నేను ఈ భూమి మీద ఉన్నంత కాలం నేను పాడుతాను. ఏమని పాడతాడంటే కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడతాను. కృపను గూర్చి నేను పాడేదను,
కృపగల యేసయ్య కనికరమును కృపను గుచ్చి నేను పాడేదను. కృపగల యేసయ్య కనికరమును కృపను గుచ్చి నేను పాడేదను. ఆమేన్, హల్లెలూయా. నేను కృపను గుర్చి పాడాను, మీరు న్యాయమును గుర్చి పాడండి. పాడండి. నేను కృపను గుర్చి పాడాను కదా, మీరు న్యాయమును గుర్చి పాడండి. పాడండి. న్యాయమును గుర్చిన పాటే లేదా మీకు? పాడండి, అందరు పాడండి, అందరు కలిసి పాడండి. నీతి న్యాయములు జరిగించు నా యేసయ్య. మైకు లేకపోయినా పాడొచ్చు, పాడండి. అసలు వినబడుతుందా? మీరు పాడితే వినబడుతుందా? అసలు ఒక్కరు గొంతు కూడా తెరవట్లేదు. ఈరోజు గొంతులో మోయబడితే రేపటి రోజున యేసు ప్రభు కూడా గొంతు తెరవడు. ఇల్లు నా బిడ్డలని చెప్పడానికి ఆయన కూడా తెరవడు, నోరు తెరవడు. అర్థమవుతుందా? కృపను గుర్చి న్యాయమును గుర్చి నా జీవితకాలం అంతా నేను పాడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. కృపను గూర్చి పాడాలి, న్యాయమును గూర్చి పాడాలి. మనం పాడుతున్నప్పుడు మన పాటలో ఒక గొప్ప దేవుని శక్తి దాగి ఉన్నది. యెహోషాపాతు రాజు టైంలో 3 దేశముల ప్రజలు యుద్ధానికి ప్రకటించి యుద్ధానికి వచ్చారు. అమోనీయులు, మోయాబీయులు, శేయరు మన్యవాసులు యుద్ధానికి వచ్చి ముట్టడి వేశారు. యెహోషాపాతు రాజు దేవుని మందిరానికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 3 గుంపుల ప్రజలు మా దేశాన్ని ముట్టడి వేశారు, మాకు వీరితో యుద్ధం చేయడానికి శక్తి చాలదు, 3 దిక్కుల ఆవరించి ఉన్నారు, మాకున్న ఒకే ఒక్క దిక్కు నీవు తప్ప వేరే దిక్కే మాకు లేదు, మాకొక దిక్కు ఉన్నదంటే నీవే ప్రభువా అని ప్రార్థన చేశాడు. అలా ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఆ తర్వాత దేవుని ఆత్మచేత ఒక దైవజనుడు ప్రకటన చేశాడు, నీవు యుద్ధం చేయవలసిన అవసరం లేదు, దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. ఆయన పాడేవారిని, స్తుతించే వారిని పరిశుద్ధమైన అలంకార వస్త్రములు ధరింపజేసి యుద్ధానికి ముందు పెట్టాడు. వారు ఎప్పుడైతే పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టారో శత్రువులు ఒకరిని ఒకరు చంపుకొని వారు హతులై నేల పడిపోయి ఉన్నారు. వాళ్ళు పాడుతున్నప్పుడే శత్రువుల్లో దడ పుట్టింది. దేవుని బిడ్డలు పాడుతున్నప్పుడే దేవుడు తన యొక్క ఉగ్ర రూపము దాల్చి మహాయుద్ధ శూరుని వలె ఆయన బయలుదేరాడు. శత్రువులంతా నేలగూల్చాడు ఆయన. మన పాటలో అంత గొప్ప శక్తి ఉన్నది. మనం పాడుతున్నప్పుడే దేవుని ఆత్మ శక్తి విడుదల కావాలి. మనం పాడుతున్నప్పుడే అంధకార శక్తులు పారిపోవాలి, చీకటి శక్తులు, సాతాను కట్టిన కట్లు తెగిపోవాలి. పౌలు, శీల పాడుతుండరి, ప్రార్థన చేస్తుండరి, చెరసాల పునాదులు కదిలించబడెను, అందరి బంధకాలు ఓడిపోయెను, తలుపులన్నీ తెరవబడెను, దేవుని ఆత్మ కార్యము జరిగెను, దేవుని శక్తి దిగివచ్చెను, దేవుని అభిషేకం దిగివచ్చెను. దైవ కార్యము జరగాలి. పాడుతున్నప్పుడే దేవుని ఆత్మ శక్తి దిగి రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయము పాడి దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరుగుతాయి. నేను పాడే పాట అది అంత తేలికైనదిగా నువ్వు ఎంచవద్దు. నువ్వు పాడే పాటని తక్కువ అంచనా వేయవద్దు. నువ్వు పాడుతున్న పాట కృపను గూర్చి పాడు,
న్యాయమును గూర్చి పాడు. కృపతో దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. న్యాయమును గూర్చి పాడు. నీతిగల న్యాయాధిపతిగా దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. ప్రియమైన దేవుని బిడలారా, మన హృదయము పాడుతుండాలి, మన హృదయము దేవుని కీర్తించుచూ ఉండాలి. గనుక దేవుడు త్వరగా రాబోతున్నాడు. పాటలు పాడుతూ మనము సియోనుకు వెళ్ళాలి. ఒక కొత్త కీర్తన అక్కడ ఉన్న వాళ్ళు పాడబోతున్నారు. చివరికి ఒక వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 3వ వాక్యం. ప్రకటన 14:3 త్వరగా చదవాలి. వారు సింహాసనం ఎదుటను, ఆ 4 జీవుల ఎదుటను, పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన వారు పాడుతున్నారు. భూలోకం నుండి కొనబడినటువంటి ఆ 1,44,000 మంది తప్ప మరెవ్వరూ ఆ కీర్తన పాడలేరు. వీరు గొర్రె పిల్లతో కూడా సియోను శిఖరం మీద నిలిచి పాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఒక క్రొత్త కీర్తన పాడుతున్న 1,44,000 మందిని మనం చూస్తున్నాం. వారు ఎక్కడ కొత్త కీర్తన పాడుతున్నారంటే వారు గొర్రె పిల్లతో ఉన్నారు, సియోను శిఖరం మీద ఉన్నారు. ఆ 4 జీవుల ఎదుట 24 పెద్దల ఎదుట ఉండి వారు ఆ కీర్తన పాడుతున్నారు. ప్రియమైన వారలారా, అది ఎవ్వరూ పాడలేనటువంటి ఒక కీర్తన. వీరెవరు? వీరు భూలోకములో నుంచి కొనబడిన వారు. వీరెవరు? మనుషులలో నుండి కొనబడిన వారు. వీరెవరు? స్త్రీ సాంగత్యమును అపవిత్రం కానివారు. వాళ్ళెవరు? వారి నోట అబద్ధము లేనివారు, వారు అన్యంతులైనటువంటి వారు. వీరి నోట దేవుడు ఒక క్రొత్త కీర్తన ఉంచాడు, అది వారు పాడుతున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, మనం పాడి ప్రభుని స్తుతించబోతున్నాం. 4 జీవుల ఎదుట వాళ్ళు పాడుతున్నారు. ఈ 4 జీవులు ధర్మశాస్త్ర కాలానికి సంబంధించినటువంటి పరిశుద్ధులై ఉన్నారు. వారి ఎదుట ఒక కొత్త కీర్తన పాడబోతున్నారు. 24 పెద్దల ఎదుట పాడబోతున్నారు. ఈ 24 12 పెద్దలు అపోస్తలులు, 12 పెద్దలు మనస్సాక్షి కాల పరిశుద్ధులై ఉన్నారు. వారందరి ఎదుట పాడబోతున్నారు. అపోస్తలుల ఎదుట పాడబోతున్నారు. మనస్సాక్షి కాల పరిశుద్ధుల ఎదుట, ధర్మశాస్త్ర కాల పరిశుద్ధుల ఎదుట పాడబోతున్నారు. వారు దేవుని సింహాసనమందుండి పాడబోతున్నారు. దేవుని ఎదుట పాడబోతున్నారు. ఒక కీర్తన పాడబోతున్నారు. అది కొత్త కీర్తన. అది ఎప్పుడూ పాడలేదు. భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడూ పాడలేదు. ఇప్పుడే వాళ్ళు పాడబోతున్నారు. ఒక గొప్ప సంగీత ధ్వని వినబడబోతుంది. వారు సియోనులో ఉండి పాడబోతున్నారు. ఆ కీర్తన పాడుతుండగా సర్వాధికారి అయిన దేవునికి, యుగములలో తరములలో ఉండేటటువంటి మహా గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. పాడి ప్రభుని స్తుతించుచుండిరి. పరలోకమంతా మహిమతో నింపబడి ఉండెను. ప్రియమైన దేవుని బిడలారా, హృదయములో ఒక కీర్తన మనం పాడాలి. ఆ కీర్తన మనం ఇక్కడ పాడితేనే రేపు అక్కడ కూడా పరలోకంలో పాడగలుగుతాం. గనుక కీర్తనలు పాడేదానికి మన స్వరం తెరవబడాలి, మన నోరు తెరవబడాలి. మనం పాడి ప్రభుని మహిమపరచాలి. దేవుని మహిమ కొరకై మనం పాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైనది. మనమంతా ప్రభుని ఎదుర్కొనబోతున్నాం. ఒక రెప్పపాటును రూపాంతరం చెంది ప్రభుతో కూడా యుగయుగాలుగా ఉండబోతున్నాం. ఈ నిరీక్షణ కలిగినటువంటి మనల్ని ఆయన సిగ్గుపరచడు. ప్రభు వచ్చును. మనల్ని ఆయన తీసుకుని వెళ్ళి తనతో కూడా చేర్చును. దీనిని నమ్ముతున్నాను అనే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ లేచి